హాయ్ అందరికీ. ఇంటర్న్‌షిప్ కన్నా ముందు జర్నీ మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తుందో, లేకపోతే లైక్ మీకు రిసోర్సెస్ ఇస్తుందో, బట్ ఐ వుడ్ గ్యారంటీ దట్ ద ఇంటర్న్‌షిప్ స్టోరీ ఆఫ్ మైన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నా ఇంటర్న్‌షిప్‌కి ఇంటర్వ్యూస్ జరుగుతున్న టైంలో, ఓఏస్ జరుగుతున్న టైంలో నేను గో త్రూ అయ్యే సిచ్యువేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ నాట్ లైక్ ఓకే నీకు మంచి ఓఏ అసెస్మెంట్ లింక్ వచ్చింది, సో నీకు చాలా టైం ఉంది, నేను బాగా ప్రిపేర్ అయ్యి రాశాను, ఇలా కాదు అనమాట. ఇట్స్ జస్ట్ ఏ రోలర్ కోస్టర్ రైడ్. If I look back into that story, I'm really proud of it. And it's not so easy for a Tier 3 college student to come to Amazon, but I'd say it's not impossible also. That's why I'm here. Okay then, without getting delayed, let's get into the video. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది అని అంటే, ఇట్ వాజ్ లైక్ మా సెమ్ 1 అయిపోయింది, E3 సెమ్ 1. దాని తర్వాత జనవరిలో ఇక అప్పటి నుంచి అందరు ఇంటర్న్షిప్స్ గురించి వెతుకుతున్నారు. నేను కూడా సరే ఇంటర్న్షిప్స్ గురించి చూద్దాము అని, నాకు అప్పటికి ఎంఎన్సీస్ వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫర్ చేశారని తెలుసు. సో ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చూశాను. అట్లా ఫస్ట్ మైక్రోసాఫ్ట్ది, అమెజాన్ది ఇట్లా చూస్తున్నప్పుడు అమెజాన్ వావ్లో అంటే ఇట్లా చాలామంది ఏమన్నారంటే అమెజాన్ వావ్ ద్వారా వాళ్ళకి ఇంటర్న్షిప్ వచ్చింది అన్నారనమాట. సో సరే అదేంటి అని చెప్పేసి నేను కూడా అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, అమెజాన్ జాబ్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, నా రెజ్యూమే అప్లోడ్ చేసిన. సో అలా కొన్ని డేస్ అయిపోయింది. దాని తర్వాత నేను కంప్లీట్గా మర్చిపోయినా, అంటే అసలు ఒకటి చేసిన అని అట్లా కంప్లీట్గా మర్చిపోయినా. సో ఒకరోజు లైక్ మార్చ్ 7th 5th to 7th ఆ మధ్యలో అనుకుంటా, మార్నింగ్ ఇట్లా మెయిల్స్ ఓపెన్ చేస్తుంటే సడన్గా అమెజాన్ నుంచి, అంటే అమెజాన్ స్టూడెంట్ కనెక్ట్ వాళ్ళు ఉంటారనమాట, సో రిక్రూటర్స్ టీమ్ ఐ థింక్. సో వాళ్ళ నుంచి మెసేజ్ మెయిల్ వచ్చిందనమాట. ఏమని అని అంటే లైక్ మేము ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఫామ్ ఫిల్ చేయండి అని అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే. అంటే ఫస్ట్ నిజం చెప్పాలంటే అది ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలీదు, బట్ ఇక నాకు ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ వదులుకోవద్దని అది లైక్ వెళ్ళి అప్లై, అంటే ఇంట్రెస్ట్ ఫామ్ ఫిల్ చేసిన డేస్కి ఒక ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ అనేది వచ్చింది. సో అది నార్మల్గా ఆన్లైన్ అసెస్మెంట్ కాదు, అది ఒక డీబగ్గింగ్ రౌండ్ అని నాకు అది అటెంప్ట్ చేసిన తర్వాత తెలిసిందనమాట. సో నేను ఆన్లైన్ అసెస్మెంట్ అనుకొని ప్రిపేర్ అవుదాం అనుకున్నా. మాకు ఎట్లుంటుంది అని అంటే, వాళ్ళ అసెస్మెంట్ పంపిన ఒక 2-3 days స్పాన్ లోపు మనం ఎప్పుడైనా ఆ లింక్ ఓపెన్ చేసి 1 hourలో టెస్ట్ ఉంటుంది, టెస్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఎట్లయినా 2 days ఉంది కదా అని చెప్పేసి నేను ఏమనుకున్నా, కొంచెం డిఎస్ఏ కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకున్నా. తీరా నేను ఓపెన్ చేసి చూసేసరికి 7 sections ఉన్నాయి. అండ్ 7 sections 1.5 hour అనుకుంటా, 1.5 hour ఉంది. ఇక అన్ని థియరీ అనమాట, లైక్ అంటే కంప్యూటర్ సైన్స్ బేస్డ్ సబ్జెక్ట్స్, లైక్ డిఏఏ, నెక్స్ట్ డిఎస్ఏకి డిఏఏ మీద క్వశ్చన్స్, అట్లనే C++, ఊప్స్, నెక్స్ట్ DBMS, ఒక 5 sections వరకు నాకు తెలిసిన కాన్సెప్ట్స్ నేను మంచిగా అటెంప్ట్ చేసిన. దాని తర్వాత ఇంకా లాస్ట్ 2 sections సాఫ్ట్వేర్ టెస్టింగ్, డీబగ్గింగ్ అనుకుంటా. అవి నాకు తెలీదు, ర్యాండమ్గా ఎట్లా నెగిటివ్ మార్కింగ్ లేదని ఏదో ఒకటి పెట్టేసిన. ఇంకొకటి ఒక కోడింగ్ క్వశ్చన్, అది సింపుల్ క్వశ్చన్, అది కూడా సాల్వ్ చేసేసిన. లైక్ ఓకే బాగానే జరిగింది అని అనుకున్నాను అనమాట. అది అయిపోయిన ఇక నేను సరేలే ఇక నెక్స్ట్ ఏమైతే తెలీదు. సో ఆ టైంలో మాకు ఫేర్వెల్ అవుతుంది, కాలేజ్లో మొత్తం ఫేర్వెల్ హవా నడుస్తుంది. ఇంకా నేను అప్పుడు ఫ్లాష్ మాబ్ ప్రాక్టీస్, ఇక ఫ్లాష్ మాబ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. నేను అంతా అదే బిజీలో ఉన్నా, దీని గురించి కూడా మర్చిపోయినా. సో ఒక 2 days తర్వాత మళ్ళీ మెయిల్ అని ఎప్పుడు వచ్చిందంటే, 2 days నాకు వచ్చిన మెయిల్ వచ్చిన రోజు, నెక్స్ట్ రోజు నుంచి మాకు మిడ్స్ ఎగ్జామ్స్ అనమాట. ఈవినింగ్ మెయిల్ వచ్చింది ఏంటంటే ఆన్లైన్ అసెస్మెంట్కి లింక్ వచ్చింది. నెక్స్ట్ నాకు మళ్ళీ ఆ అసెస్మెంట్ కంప్లీట్ చేయడానికి 3 days టైం ఇచ్చారు. 3 days టైంలోనే నేను కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 2 days నాకు మిడ్స్. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, అంటే ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇక ఒకటి ఏం డిసైడ్ అయిపోయినా అంటే, ఓకే సో లైక్ ఎట్లా అంటే ఫ్రైడే సాటర్డే ఎగ్జామ్స్, సాటర్డే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. సో సాటర్డే ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి ప్రిపేర్ అయ్యి మంచిగా నెక్స్ట్ సండే రోజు అటెంప్ట్ చేద్దాము అసెస్మెంట్ అని అనుకున్నాను అనమాట. ఏమైందంటే చెప్పినా కదా కాలేజ్లో మాబ్ చేస్తున్నా, అంటే ఫ్లాష్ మాబ్ చేస్తున్నా అని చెప్పేసి. నాకు ఎగ్జామ్ అయిపోయింది 12:30కి. దాని తర్వాత 2 o'clock నుంచి నైట్ 8:30 వరకు ఫ్లాష్ మాబ్ ప్రాక్టీస్. సరే నైట్ అయినా పోయి చదువుదాం అనుకుంటే నైట్ 8:30 నుంచి మళ్ళీ 12 వరకు ప్రాక్టీస్. లిటరల్గా బాడీ అంతా ఇట్లా డ్రైన్ అయిపోయింది, అంటే అసలు చదవడానికి కూడా ఓపిక లేకుండే. నెక్స్ట్ రోజు సండే నేను ఆఫ్టర్నూన్ అసెస్మెంట్ చేయాలి, ఎట్లయినా నేను ఆ రోజు ప్రాక్టీస్ పోనని ఫిక్స్ అయిపోయినా. సో మార్నింగ్ మొత్తం కళ్ళు తిరుగుతుండే, బట్ ఇట్స్ లైక్ ఓకే అని చెప్పేసి లైట్గా రివైజ్ చేసిన. ఇక 2 o'clock అయింది, సరే అని అసెస్మెంట్ చేద్దామని కూర్చున్నా. సో కూర్చునేసరికి అప్పుడు మళ్ళీ నెట్ ఇష్యూ అయితే మెట్ల మీదకి వెళ్ళి అయితే చేసేసిన. సో క్వశ్చన్స్ ఏంటి అని అంటే,
ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఒకటి గ్రీడీ బేస్డ్ ప్రాబ్లం, అది తొందరనే సాల్వ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా. ఇంకా 1.5 అవర్ మనకి టైం స్పాన్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రింగ్ క్వశ్చన్. ఆ ఒక్క క్వశ్చన్కి నాకు అయిపోయింది. ఎట్లా అంటే ఆ క్వశ్చన్ చేసి అంటే అప్రోచ్ తెలిసింది, అదొక జెడ్ ఆల్గరిథమ్ అట్లా ఒక వైల్డ్ క్యారెక్టర్కి రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. నేను అట్లాంటి క్వశ్చన్ అంతకుముందు ఎప్పుడు చేయలేదు అండ్ అది కొంచెం కొత్త వేరియేషన్. సో సరే నాకు వచ్చిన జెడ్ ఆల్గరిథమ్ యూజ్ చేయాలని అయితే ఐడియా ఉంది, కోడ్ అంతా రాసేసిన. నేను ఆ కోడ్ రాసి దాన్ని మోడిఫై చేసేసరికి నాకు టైం దగ్గరకు వచ్చింది. ఈవెన్ రన్ చేయకుండా సబ్మిట్ చేసేసిన. ఇక డెఫినెట్గా ఏం ఫిక్స్ అయిపోయినా అంటే ఆ కోడింగ్ అయిపోయిన తర్వాత ఒక్కటే సాల్వ్ అయింది, ఇంకొకటి కరెక్టో రాంగ్ కూడా తెలియదు. డెఫినెట్గా రాదు, ఏం కాదు లైట్ తీసుకున్నాను నాకు. సో సండే అసెస్మెంట్ అయిపోయింది, ట్యూస్డే రోజు నాకు మెయిల్ వచ్చిందనమాట. కంగ్రాచులేషన్స్, యూ క్లియర్ ద ఆన్లైన్ అసెస్మెంట్, యూ హ్యావ్ అన్ ఇంటర్వ్యూ ఆన్ 27th. ఆ టైంలో ఎంత హ్యాపీనెస్ ఉందో అంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఎందుకంటే లైక్ నాకున్నది నెక్స్ట్ 1 వీక్. అదే టైంలో మా ఫ్లాష్ మాబ్ ప్రాక్టీస్ బాగా గట్టిగా అవుతుంది. సో అంటే ఎట్లా అంటే క్లాసెస్ అయిపోగానే ఇమీడియట్గా ప్రాక్టీస్ అని ఇదే అవుతుంది. నాకు ఎప్పుడు చదవడానికి టైం కూడా సరిగ్గా లేదు, కొంచెం కొంచెం టైం దొరుకుతుంది. సో ఆ టైంలో ఎట్లా అంటే ఎదర్ మాబా లేకపోతే ఎదర్ ఇంటర్వ్యూకి ప్రిపరేషనా అని ఉండే. బాగా ఆలోచించిన, ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, సో ఐ డోంట్ వాంట్, సో నేను ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు, నా బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని సరేలే ఇక ఈరోజు లాస్ట్ నేను ప్రాక్టీస్కి వెళ్ళడం, ఇక దీని తర్వాత అసలు నేను పోను మా ప్రాక్టీస్కి, నేను జస్ట్ చదువుకుంటూ కూర్చుంటా అని అనుకున్నా. సో తర్వాత ఏమైంది, ఎందుకో లైక్ అనిపించింది అరే అంటే ఈవెన్ నుంచి నేను ఫ్లాష్ మాబ్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఇప్పుడు సడన్గా వదిలేసి మళ్ళీ ఇంకా తిరిగి చూసుకుంటే నేను రిగ్రెట్గా ఫీల్ అవుతానేమో అనిపించింది. సో ఏం కాదు, క్లాసెస్ పోతే పోని, క్లాసెస్ పోకుండా ప్రిపేర్ అవుతలే అని చెప్పేసి డిసిషన్ తీసుకున్నా. సో దానికన్నా ముందు డిసిషన్ తీసుకున్నా. సో ఇప్పుడు ఎట్లా అన్నానని మరి ఏం చదవాలి అనేది ఏం తెలీదు, అంటే లైక్ డేసే చూసుకోవాలి కానీ అన్నీ చూసుకునే అంత టైం కూడా లేదు. సో అప్పుడు మా సీనియర్ అన్న నిఖిల్ అన్న ఆల్రెడీ అమెజాన్లో ప్లేస్ అయ్యారు. సో అన్నకి మెసేజ్ చేస్తే అన్న కొంచెం అంటే కొన్ని షీట్స్లో ప్రాబ్లమ్స్ రివైజ్ చేస్తుండరా అని చెప్పారు. సో సరేలే అని నేను ఇక కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ 2 days వాజ్ గుడ్, ఏం కాదు మాబ్ ప్రాక్టీస్ నెక్స్ట్ అట్లనే నా ప్రిపరేషన్ మంచిగా ప్యారలల్గా అవుతున్నాయి అనమాట. సడన్గా దాని తర్వాత ఏమైంది అంటే క్లాసెస్కి కూడా పోకుండా ప్రాక్టీస్కి రమ్మన్నారు. ఇక ఎట్లా అంటే నాకు దొరికే క్లాసెస్ స్కిప్ చేసే టైం కూడా లేదు. అండ్ ఆ టైంలో మేము ఫస్ట్ టైం డ్యాన్స్ చేసినాం కాబట్టి, అంటే ఐ మీన్ అంత రిగరస్గా ప్రాక్టీస్ చేసినాం కాబట్టి కాళ్ళు కూడా వాయడం కూడా స్టార్ట్ అయింది. సో ఆ టైంలో ఎట్లా అంటే ఇక నాకు ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై టఫెస్ట్ టైం అనమాట. అంటే ఎట్లా టైం ఎలా క్రియేట్ చేసుకునేది అంటే లైక్ నైట్ మా ప్రాక్టీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కాళ్ళన్నీ వాస్తుండే. సో కాళ్ళు వాస్తుంటే వాటిని వేడి నీళ్ళలో పెట్టి చదివిన రోజు ఫేస్ చేస్తాను నేను. ఇంకా కొన్ని ఎట్లా అంటే మాబ్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అందరు లేట్గా వస్తారు కదా. సో ఆ టైంలో ఇమీడియట్గా పక్క రూమ్లోకి వెళ్ళి ఒక చిన్న కాన్సెప్ట్ అయినా రివైజ్ చేసుకొని అట్లా ఫేస్ చేసిన డేస్ ఉన్నాయి. బట్ ఆ టైం అనేది నిజంగా అంటే ఒక్కొక్క పాయింట్లో అర్రే ఎందుకు చేస్తున్నా మాబ్, చేయకుండా అయిపోతుండే కదా, ఇప్పుడు ఇది సరిగ్గా అవ్వట్లే అది సరిగ్గా అవ్వట్లే అని ఫుల్ అనిపించింది. బట్ ప్రతిసారి ఏం కాదు అని చెప్పుకొని అంటే నేను ఐ డోంట్ వాంట్ గివ్ అప్, అంటే ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నా అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ గివ్ మై బెస్ట్ అనమాట. సో దొరికిన టైంలలో కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోవడం అలా అయిపోయింది. అన్నేమని చెప్పారంటే లీడర్షిప్ ప్రిన్సిపల్స్ని కూడా చూసుకోవాలి, అంటే అమెజాన్కి కొన్ని లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా చూసుకోవాలి అని చెప్పారు. సో నాకు ఎట్లా అంటే ఈ కాన్సెప్ట్ చూసుకోనికే టైం లేదు, వీటిని ఎట్లా అంటే నడుచుకుంటూ పోయేటప్పుడు లైట్గా ఇట్లా అంటే చదువుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. సో ఇలా అవుతుంది. సో అలా ప్రిపరేషన్ అయిపోయింది. నాకు రేపు ఇంటర్వ్యూ అనగా ముందు రోజు అప్పుడు నా స్టేటస్ ఏంటంటే ఇంకా 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి రివైజ్ చేసుకోవడానికి. ఇంకా నేను అప్పటి వరకు నా ఇంట్రో ఎట్లా ఇవ్వాలి కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా రెజ్యూమే మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు అని అన్నారు. సో అన్న అలా చెప్పేసి నేను రెజ్యూమేని కూడా మనం అంటే మంచిగా ప్రిపేర్ అవ్వాలి కదా, ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ ప్రాజెక్ట్స్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది అని చెప్పేసి. అప్పటికి కూడా ఇంకా నాకు కాలేదు. అండ్ అది ఇంటర్వ్యూ ముందు రోజు యొక్క 11 o'clock నైట్ 11 o'clock అప్పుడు నా స్టేటస్. మార్నింగ్ 10 o'clockకి నాకు ఇంటర్వ్యూ. నాకు నిజంగా ఏం అర్థం కాలేదు. ఎట్లా అంటే 12 వరకు రివైజ్ చేసుకొని 1 to 2 టైంలో ఉంటుంది కదా, ఆ టైంలో 1 to 2 వరకు లైక్ అంటే ఇంట్రోకి ప్రిపేర్ అయినా అనమాట. సో ఎట్లా చెప్పాలి ఇంట్రో అని చెప్పేసి. నెక్స్ట్ అట్లనే రెజ్యూమేలో ప్రాజెక్ట్స్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి కొంచెం లీడర్షిప్ ప్రిన్సిపల్స్ మీద కొంచెం మళ్ళీ ఒకసారి చూసి 2కి పడుకొని సరే ఇంకా ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయిగా మార్నింగ్ చూసుకుందాం అనుకున్నాం. ఏమైంది తెలుసా, 2కి అయిపోయి మార్నింగ్ 5 o'clockకి మాకు మళ్ళీ ఫ్లాష్ మాబ్ ప్రాక్టీస్ బాస్కెట్బాల్ గ్రౌండ్లో.
లిటరలీ నాకు ఆ టైంలో ఎంత ప్రెషర్డ్గా అనిపించిందంటే 5 o'clock అటు వెళ్ళాలి, అది 7 వరకు అవుతుంది, ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నాకు 10 o'clock ఇంటర్వ్యూ. నాకు నిజంగా ఏం అర్థం కాలేదు. ఏం కాదు లైక్ నేను తీసుకున్నా కదా, సో వెళ్ళిన అనమాట, ప్రాక్టీస్కి వెళ్ళిన. 7:45కి వచ్చిన, ఒక హాఫ్ అన్ అవర్ రివైజ్ చేసుకున్నా. సో ఏం కాదు. నా అంతకు ముందు రోజు అన్నకు కాల్ చేసిన అనమాట, నిఖిల్ అన్నకు, అన్న ఇట్లా ప్రెజెంట్ చేయాలి ఇంటర్వ్యూలో అంటే అన్న కొన్ని టిప్స్ చెప్పిళ్ళు. సో ఆ టైంలో నాకు అన్నిటికన్నా ఇంకొక పెద్ద భయం ఏంటంటే కాలేజ్లో నెట్ సరిగ్గా రాదనమాట. అయితే మా రూమ్స్లలో మార్నింగ్ 10 o'clock ఆ టైంలో వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ తోటి యాక్చువల్గా 12కి ఉంటే నేను వాళ్ళకి మెసేజ్ చేసి అంటే మెయిల్ పెట్టి రీషెడ్యూల్ చేపించి 10 o'clockకి చేయించిన. ఏం కాదు వస్తుందిలే అని అనుకున్నా. సో కానీ ఒక పాయింట్ ఏంటంటే నెట్ రాకపోతే ఏంటి, నాకు ఏంటంటే నా ల్యాప్టాప్కి, మా కాలేజ్ ల్యాప్టాప్స్కి వెబ్ క్యామ్ ఉండదు, దాన్ని మేము బ్లాగ్స్లోకి వెళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు. నా పర్సనల్ ల్యాప్టాప్కి నేను ఎప్పుడు అది ల్యాన్ కనెక్ట్ చేసుకోలేదు. ఇక నాకు ఉన్న ఒకటే ఆప్షన్ ఏంటంటే ఫోన్ నెట్ తోటే చేయాలి ఇంటర్వ్యూ. సో ఏదైతే అది అయింది అని చెప్పేసి సరే ఇక ఏం కాదు అని చెప్పేసి పాజిటివ్ మైండ్ సెట్ తోటి 10 o'clockకి ఇంటర్వ్యూకి కూర్చున్నాం. 10 o'clock ఇంటర్వ్యూ కూర్చున్న తర్వాత నా దరిద్రమో లేకపోతే ఏమైంది ఏంటి అని అంటే, మా ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి నేను చెప్పేది ఏం వినిపిస్తలేదు. అంటే ఇంట్రో స్టార్ట్ చేసింది, నేను చెప్పేది ఏం వినిపించట్లేదు. ఆమెమో లైక్ షీ ట్రైడ్ హాఫ్ అన్ అవర్ వరకు ఆమె నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేసింది. మళ్ళీ ఒకసారి పెట్టండి మౌనిక, మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయండి. నాకు ఈవెన్ ప్రాబ్లం కూడా అర్థం కాలేదనమాట. లైక్ అంటే అది ఫస్ట్ టైం, అది ఎట్లా అంటే జూమ్ వీడియో కాల్స్ కాదు, అమెజాన్ ప్రైమ్ది స్పెషల్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అది అవ్వదా అని చెప్పేసి భయమైంది. హాఫ్ అన్ అవర్ వరకు ఆమె ట్రై చేసి ఏమని చెప్పిందంటే, నేను ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేస్తా, ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా. సో ఒకవేళ ఈరోజు నీ ఇంటర్వ్యూ జరగకపోతే మేబీ నీకు అవ్వదేమో ఇంటర్వ్యూ అని చెప్పింది. అది అయిపోయిన తర్వాత నాకు లిటరలీ ఫుల్ ఏడుపు వచ్చింది అనమాట. ఎందుకంటే నేను ప్రతిసారి నాకు ధైర్యం చెప్పుకుంటూ ఏం కాదు అవుతుంది అని చెప్పేసి అంత కష్టపడి ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి ఇక నాకు ఏం అర్థం కావట్లే. ఆ టైంలో లక్కీలో ఏంటంటే నిఖిల్ అన్నకు మళ్ళీ మెసేజ్ చేసిన, అన్న ఇట్లా నాకు ఏం ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం అవ్వట్లే అని అంటే, అన్న మళ్ళీ అన్న స్పెయిన్లో ఉంటారనమాట. అన్న ఏంటంటే ఒక అమెజాన్ ప్రైమ్ నుంచి ఒక మీటింగ్ ఐడి పంపించి నన్ను అందులో జాయిన్ అవ్వమన్నారు. అంటే అన్నకి యాక్సెస్ ఉంటుంది కదా అమెజాన్ వాళ్ళది, సో జాయిన్ అవ్వమన్నారు. సో అప్పుడు అన్నతో మాట్లాడిన తర్వాత ఏం తెలిసిందంటే, నేను నార్మల్గా బ్లూటూత్ కనెక్ట్ చేయకుండా నార్మల్గా మాట్లాడితే తమకు వినిపిస్తలేదు, ఎందుకో తెలియదు. మళ్ళీ బ్లూటూత్తో కనెక్ట్ చేసినప్పుడు నాది వాయిస్ చిన్నగా రావడం వల్ల అది సరిగ్గా వినిపించట్లేదు అనమాట. సో మళ్ళీ దాంతోపాటు నెట్ ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా అని చెప్పేసి అన్న ఏమన్నా ఎవరైనా ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకోరా అని అన్నాడు. థింగ్ ఏంటంటే ఫ్యాకల్టీని హెల్ప్ అడిగేంత క్లోజ్గా నేను ఎవరితో లేను కూడా. సో నేను ఏమొద్దు, ఇక ఉన్న ఒక్క ఆప్షన్ ఏంటి అంటే, నాకు మా కాలేజ్ హాస్టల్లో లాస్ట్ 4th floor మెట్ల మీద బాగా నెట్ వస్తుంది, అక్కడ కూర్చోవాలి. ఇక 4 o'clockకి వెళ్ళి ఇక కూర్చుందామని చెప్పేసి ఇక అదొక్కటే ఆప్షన్. ఇక నేను ఏం పట్టించుకోవద్దు, ఏం కాదు, నేను బెస్ట్ ఇస్తాను అని చెప్పేసి లైక్ అన్నీ సరే అని చెప్పేసి ఉన్నా అనమాట. సడన్గా ఏమైంది, మళ్ళీ మమ్మల్ని మాక్ ప్రాక్టీస్కి రమ్మన్నారు. నెక్స్ట్ మళ్ళీ కోడ్ క్లబ్ వాళ్ళది ఒక మీట్ ఉంది అని అంటే, అది కూడా ఉంది అంటే సరే అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. అంటే మా మాబ్ది ఉంటుంది కదా, దాని యొక్క సెలెక్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు అటుపోకపోతే ఇన్ని రోజులు చేసిన ప్రాక్టీస్కి సెలెక్షన్స్ పోతాయి, ఇటు ఉంటేనేమో ఇది ఎటు చేసి ఇటు ఏమో ఇది. నాకైతే ఆ టైం లిటరల్గా ఎట్లా అంటే అంటే లైక్ మెంటలీ లైక్ ఐ వాజ్ రియల్లీ స్ట్రెస్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సరే అని చెప్పేసి వెళ్ళిన, ఒక సాంగ్ అట్లా ప్రాక్టీస్ చేసిన, అన్నయ్యకి చెప్పేసాను అనమాట. అంటే సీనియర్స్ ఉంటే, అన్నయ్య ఇట్లా నాకు ఇంపార్టెంట్ ఒక పని ఉంది, 1 hour వెళ్ళేసి వచ్చేస్తాను, 1 hour అన్నయ్య అని చెప్పేసి కరెక్ట్ 3 o'clockకి స్పీడ్గా ఘోరంగా ఎండ కొడుతుంది. అండ్ ఆ టైంలో నాకు కాలు నడవడానికి కూడా వస్తలేదు, ఎందుకంటే కాలు మొత్తం వాసింది అనమాట మాక్ ప్రాక్టీస్ వల్ల. సో ఎంత స్పీడ్గా నడుచుకుంటూ వచ్చినా తెలుసా, లైక్ ఆ టైంలో నాకు లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అట్లా స్పీడ్గా వచ్చేసి అదేమంటారు, మళ్ళీ మెట్ల మీద అంతా సెటప్ చేసేసుకొని ఇక సరే అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన. ఇక 4 o'clock ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఆమె జాయిన్ అయింది, లైక్ ఇంటర్వ్యూయర్ జాయిన్ అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ క్వశ్చన్ అనమాట. సో అది ఆల్రెడీ నాకు ఆ వేరియేషన్ తెలుసు కాబట్టి, లైక్ వాళ్ళు ఫస్ట్ ఏంటి అంటే డైరెక్ట్ కోడ్ చేయమన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నీ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, వాటికి నువ్వు నీ అప్రోచ్ని డ్రై రన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆమె 2 to 3 ప్రాబ్లమ్స్ ఇచ్చింది, 2 to 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి డ్రై రన్ చేయమంది. సో సరే దాన్ని మంచిగానే డ్రై రన్ చేసిన. దాని తర్వాత కోడ్ రాసిన తర్వాత ఆమె చూసి
కొన్ని ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అట్లా అని చూసింది. దాని తర్వాత ఓకే షీ వాజ్ హ్యాపీ. హాఫ్ అన్ అవర్లో ఆ క్వశ్చన్ అయిపోయింది. నీకు ఏమైనా టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉందో దాని మీద క్వశ్చన్స్ అడుగుతా అంటే నేను ఏం స్పెసిఫై చేయలేదు. సో సరే అని చెప్పేసి ఆమె గ్రాస్ ప్రాబ్లమ్ ఇచ్చింది ఇంకొకటి. సో అది ఎట్లా అంటే రాటెన్ ఆరెంజెస్ ప్రాబ్లమ్ యొక్క వేరియేషన్. అండ్ అది కూడా ఎట్లా అంటే అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఈసారి డ్రై రన్ కాకుండా డైరెక్ట్ కోడ్ చేయమన్నది అనమాట. ఆ కోడ్ చేసిన తర్వాత కొన్ని కార్నర్ కేసెస్ డిస్కస్ చేసినాం. అప్పటికి 5 o'clock అయింది. అండ్ షీ వాజ్ లైక్ ఓకే మౌనిక నాకు టైం అయింది, ఇంకో ఇంటర్వ్యూ తీసుకోవాలి అని అడిగితే నేను లాస్ట్కి అడిగాను అనమాట ఫీడ్బ్యాక్ లైక్ ఎలా చెప్పాను, ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. షీ వాజ్ వెరీ సీక్రెటివ్. షీ వాజ్ లైక్ మా రిక్రూటర్ చెప్తారు అని చెప్పింది. బట్ అదే ఇంకా ఏమైంది తెలుసా, నేను అంతగానే లీడర్షిప్ ప్రిన్సిపల్స్, రెజ్యూమే, వీటి ప్రాజెక్ట్స్ ఇవన్నీ ప్రిపేర్ అయింది. అంత వేస్ట్ అసలు. ఆమె లిటరల్లీ నా ఇంట్రో కూడా సరిగ్గా అడగలేదు. లైక్ డైరెక్ట్ కోడింగ్ ప్రాబ్లమ్కి జంప్ అయిపోయింది. సో కోడింగ్ క్వశ్చన్స్ అడిగింది, లైక్ ఎక్స్ప్లెయిన్ చేసినా అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ 5 o'clock ఐ వాజ్ గోయింగ్ టు ద మాబ్. అది మాబ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఫుల్లీ హ్యాపీ బికాజ్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది అని అనిపించింది. నెక్స్ట్ 1 weekలో రిజల్ట్ అని అన్నారు. సో సరే ఐ వాజ్ లైక్ వెయిటింగ్ అనమాట, ఏమొస్తుంది రిజల్ట్ ఏమొస్తుంది అని చెప్పేసి. ఆ రోజు స్టడీ అవర్స్కి వెళ్ళినా నేను. నెక్స్ట్ రోజు మాకు ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది, దానికి ప్రిపేర్ అవుతుంటే సడన్గా మెయిల్స్ ఓపెన్ చేస్తే కంగ్రాచులేషన్స్ మౌనిక యూ గాట్ ద ఇంటర్న్షిప్. అండ్ దట్ వాజ్ ద లైక్ చాలా హ్యాపీయెస్ట్. అండ్ ద ఫస్ట్ వన్ హూమ్ ఐ షేర్ విత్ ఇస్ నిఖిల్ అన్న, బికాజ్ హీ వాజ్ రియలీ హెల్ప్ మీ త్రూ అవుట్ ద ప్రాసెస్. లైక్ ఇంటర్వ్యూ అప్పటి నుంచి అన్న చాలా హెల్ప్ చేశారు. సో అన్నకి చెప్పిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళకి ఐ వాజ్ లైక్ చెప్పిన, అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. దట్స్ హౌ ద స్టోరీ ఆఫ్ మై ఇంటర్న్షిప్. బట్ ఎందుకు రియలీ వాంట్ టు షేర్ దిస్ అని అంటే, ద జర్నీ వాజ్ రియల్లీ నాట్ ఈజీ. అంటే లైక్ ఒక ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్, అసలు ఆఫ్ క్యాంపస్లో రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడమే చాలా పెద్ద విషయం. అందులో ఇంకా నేను మా కాలేజ్లో ఉన్న ఈ ఎక్కడ అంటే సిచ్యువేషన్స్ తోటి, ఆ మాబ్ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ తోటి నేను ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అనేది నాకు చాలా స్పెషల్ అనిపించింది. లైక్ వాట్ అంటే నేను ఎక్స్పీరియన్స్ ఏం చేసినానంటే, దేవుడు మనకి చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ మన డిఫికల్టీ సిచ్యువేషన్స్లోనే ఇస్తాడు. సో ఆ టైంలో మనం గివప్ చేస్తే లైక్ వీ మిస్ ద ఆపర్చునిటీ. కానీ ఆ టైంలో గివప్ చేయకుండా లైక్ ఇఫ్ వీ గెట్ త్రూ, లైక్ గాడ్ విల్ రియలీ హెల్ప్ అస్ అని అర్థమైంది. ఎందుకంటే లైక్ ఆ టైంలో నాకు అన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఇన్ ద సెన్స్ ఒకటి వదులుకొని ఇంకొకటి మేనేజ్ చేయడం, ఆ టైంలో నాకు మెంటలీ స్ట్రెస్సే అనిపించింది. కానీ ఐ వాజ్ లైక్ నాట్ గివప్ చేయకుండా ఏం కాదు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని చెప్పేసి రెండింటిని మేనేజ్ చేసుకొని వచ్చిన కాబట్టి లైక్ ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది అనిపించింది నాకు. అంటే దిస్ వాజ్ నాట్ ఈజీ. నేను అందరికి ఇదే రికమెండ్ చేయను బోల్డ్ డిసిషన్స్ తీసుకోమని. బట్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్. అంటే రిజల్ట్ గురించి పట్టించుకోకుండా, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా చేసుకోకుండా మీ బెస్ట్ ఇవ్వండి. సో నేను ముందే మేము ఏదో టైప్ 3 కాలేజ్, మేము అమెజాన్ క్రాక్ చేస్తామా అవి ఇవన్నీ నేను పెట్టుకొని ఉంటే లైక్ ఐ మే నాట్ బి ద వన్ డూయింగ్ దిస్ రైట్ నౌ. యా, సో ఇప్పుడు I really want to say from my stories, don't give up. Don't ever give up. ఇంటర్వ్యూ అయిపోయిన ఒక 2 daysకి మా ఫ్లాష్ మాబ్ జరిగింది. అండ్ అది కూడా చాలా బాగా జరిగింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. అండ్ బోత్ ఆఫ్ మై విషెస్ కేమ్ ట్రూ. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గివింగ్ బెస్ట్ టు ఇంటర్న్షిప్ అండ్ అనదర్ వన్ ఈజ్ లైక్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ మై మాబ్. అండ్ రెండు చాలా బాగా జరిగినాయి. అండ్ ఐఎమ్ రియలీ అంటే ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే మాత్రం మరీ బాగానే మేనేజ్ చేశాను అని అనిపించింది. సో యా, అంటే చాలా సేపటి నుంచి మాబ్ గురించి అంతగానం అంటే మాబ్ చాలా స్ట్రెస్ అయింది అది ఇదని చెప్పాను. కానీ లైక్ మాబ్ కూడా ఫ్లాష్ మాబ్ అనేది కూడా మనం జీవితంలో ఒకటేసారి చేస్తాం కదా, మళ్ళీ చేయం కదా. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఒకటేసారి వస్తుంది. సో ఐ డోంట్ టు మిస్ దోస్ బోత్ ఆఫ్ థింగ్స్. సో ఐ మేనేజ్డ్ ఇట్ అండ్ ఐ పర్ఫార్మ్ వెల్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్. యా, and that's all about my story. I don't know whether you like it or not, but yeah, bye.